నామినీ జతిన్ని తీసుకొచ్చు, ఇంకెలా ఉంటుంది పర్ఫార్మెన్స్? సృష్టిలో నాకు నచ్చినవి రెండే రెండు, ఒకటి నేను, ఒకటి నువ్వు. కానీ తెలియకుండా శోభిత మధుబాబు కనెక్ట్ అయ్యేలా ఉందయ్యా. The person you have called is speaking to someone else. Ram Rathod, you are too good, Ram Rathod. Thank you, sir. Thank you, sir. For me, this was almost like the finale act. సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే. నువ్వు నిజంగా పర్ఫెక్ట్ డాన్సర్ ఆదిత్య. హన్సిక గారికి గుడి కడుతున్నా చందా ఏంది అడుక్కోవడం ఇదొక రకం. ఇప్పుడు బాబు చందా ఏంటి డబ్బులు లేవంటే చెప్పు, మన దగ్గర 4 పాటలు ఉన్నాయి, పాడు ఎవరెవరు వస్తారో ఇందులో వేద్దాం. ఇక్కడ 2 బిందు ఉంది, ఇదొకటి ఇదొకటి. 2 బిందు ఉందా? ఏదో ఒకటి అదొకటి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. నేను నీ ఫ్యాన్, నీకు తెలుసు. ఫ్యాన్ జాను 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 చిత్రాల మనసున్నది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా వెంకటేశు ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో. నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో. సూపర్ సూపర్. రష్మి, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పుట్టుకున్నావో తెలుసా నువ్వు? ఏంటో ఈ రోజు పందెం బాగుంది, నువ్వు చెప్పేది బాగుంది, చాలా బాగుంది. సూపర్ రాఘవ. నెక్స్ట్ మీరు ఎవరిని చెప్పండి. 2 ఇస్తే 20 ఇస్తాడు రాఘవ. ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. సూపర్ రాఘవ, భలే ఉంది రాఘవ. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ పసి హృదయాలు తట్టుకోలేవు సార్. అదిరిపోయింది, కానీ ఇచ్చే ముందు బాగుంది, కరెక్ట్ ఉంది. రెండే 2 వాక్యాలు 20. వాళ్ళ మొహల్లో ఆనందాలు చూడండి మేడం మీరు. అరే ఇంకా చెప్పలేదండి. 2 వాక్యం. ఇప్పుడు 2 వాక్యాలు చెప్తాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో ఈ నీ చెప్పులు.
వారంలో 5 రోజులు కొట్టుకోకండి తిట్టుకోకండి, ఒక 2 రోజులు మాత్రమే కొట్టుకోండి తిట్టుకోండి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా, రెడీ చేస్తున్నావు. The next day. ఏమే బయటికి రా. హలో, ఏమండి? శనివారం కదా, సరదాగా అమ్మాని ఇంటికి వచ్చానండి. సాయి పల్లవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటది. ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బల్సిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఏ నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. ఏ సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. బయట వర్షం పడుతుంది, జాగ్రత్త. అయ్యో నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా, జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్. ఇది సపోర్ట్ అంటే. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నాడు. బుర్ర తక్కువ. సరే గాని అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. ఏ కామెడీ అయి చూస్తాడా? ఇలాంటివి చూడ్డా? మళ్ళీ చూడండి. గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎల్లు. ఎంతవరకు చదువుకుంది? చదువుదే ఉందిలేండి. సంగీతం అయ్యా నేర్పించారా? ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఏమన్నా పి సుశీల గారు వచ్చారా? రాలేదు. కాదు, ఒక మంచి స్వీట్ వాయిస్ వినబడిందండి. నా కాబోయే పిల్ల అదే పడింది. ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్ళిపోతాం అమ్మా. గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక మేల్ సింగర్ కూడా ఉంటే బాగుంటదండి. మందారా మందారా మందేద్దాం తెల్లారా పొద్దున్నే జాగారా. నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 ఎత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు. ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? అది భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొని ఇచ్చాడండి 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీరేదండి. నీ చెప్పడం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు. ఆయన ఎందుకు ఎత్తాడమ్మా? గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నాకు కొత్త నైటీ అమ్మ తారేసిన గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మేమంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, మేమందరం వచ్చాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మేమందరం ఫోక్ సింగర్స్. వాళ్ళు ఫోక్ సింగర్స్ ఓకేరా, మీరు ఫోక్ సింగర్సా? మర్చిపోయావా? వద్దులే, ఫోక్ సింగర్సే. మా అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి వేదిక అయింది. ప్రపంచవ్యాప్తంగా మాకు పేరు వచ్చిందన్న. మేమంతా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసామన్న. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్నది జానపదాల జాతర. భోలే అంటే హీరో, హీరో అంటే భోలే.
ఈ భోలే గాడికి నువ్వే హీరోయిన్ కావాలే రమ్మని రీ 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 రమ్మని ఆ ఒక్కరిని తీసాను మేడం పోతాం అందరం ఇంకా పాటలు లేవు రేపారంతే 25,000 వర్త్ ఏంటది గోల్డ్ రింగ్ కేక్ లో అబ్బా సూపర్ అయితే ఇప్పుడు ఎవరు అదృష్టంలో ఎవరు లక్ లో ఆ గోల్డ్ రింగ్ ఉంది చూద్దాము. కరెక్ట్ కాదుగా పద్ధతి ఇదేంది మరి దాన్ని చాలా ఇచ్చేస్తున్నాను. తేత్తడి పొచ్చమ్మ గుడి పర్ఫార్మెన్స్ ఒక యూట్యూబ్ లో మా టాలెంట్ చూసి మీరు గుర్తించారు. దాని తర్వాత ఒక పాన్ ఇండియన్ సినిమాకి నేను సాంగ్ రాసిన. మరికొన్ని రోజుల్లో సినిమా సాంగ్స్ తో కూడా మీ ముందుకు రాబోతున్నాను. ఈ స్టేజ్ మీద నేను పర్ఫార్మెన్స్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ తర్వాత నాకు సామి పాట అనే అవకాశం వచ్చింది. వీళ్ళందరి కళాకారుల్ని మీరు వెలికి తీసి ఈ వేదిక ద్వారా మీరు పరిచయం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. హాయ్ హలో నా ఈ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నేను ఫస్ట్ షూ ఛానల్లో కనబడాలా లేకపోతే 7th ఛానల్లో కనబడాలా అని చెప్పని ఫైట్ చేసుకున్నారు ఇద్దరు. మీరు చేసే పనులకి ఈ ఛానల్లో కాదు న్యూస్ ఛానల్లో కనిపిస్తారు ఏదో ఒక రోజు. మీది ఏ మండలం? మెదక్ మండలం. నేను ఇంకా చంద్రమండలం అనుకున్నాను. అయ్యా చిన్న పిల్లయ్యా వదిలేయండి అయ్యా. అరే నేను మాట్లాడుతున్నారా? నీకు దండం మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? చూడంగానే అనుకోండి, ఎందుకంటే నా గుండె కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మిమ్మల్ని చూసిన ప్రతిసారి. అయ్యా చిన్న పిల్లలయ్యా వదిలేయండి. మాట్లాడుతున్నా కదా నేను మాట్లాడరయ్యా. మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరు అన్ని సోలోగా చేస్తూ ఉంటారు కదా. ఇద్దరం కలిసి చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తాయి. ఫోన్ తీసుకొని రానా? ఫస్ట్ నాతో చెయ్యి. అమ్మా చిన్న పిల్లోడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మా పక్కన మన తమ్ముడు అయితే ఉన్నాడు. తమ్ముడు హాయ్ చెప్పు. హాయ్. తమ్ముడు బాగాలేడు, డిలీట్ చేసి పక్క నుంచి పంపించేయా. తులసి బాల్ నీ దగ్గర ఉంటే నీకు ముద్దిస్తా. అట్లయితే వదిలేస్తా. నా హక్కు కోసం, నా ముద్దు కోసం తులసి ఇంత కష్టపడింది కాబట్టి నాకు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి చెయ్యు. వెళ్ళరా బామర్ది. నాకు దక్కకపోయినా పర్లేదయ్యా. జల జల జలపాతం సెల 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 ఏరును నేను సలసల
స్టార్ట్ చేయండి అన్న, మీరు ఏదో చేసేస్తాను. మీమ్స్ డైలాగ్స్ ఛాలెంజ్. ఏం చేద్దామంటావు మరి? యానిమల్ సాంగ్స్. మియావ్ మియావ్. అమ్మా అమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వేంట్రా? షూలు జారినాయి, ఈడ జారితే ఆడ పడతాను, ఏం చేయండి నేను? ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 సాయి గారు అక్కడ ఉన్నారని ఎక్కువ మంది అమ్మాయిలను పెట్టారు అక్కడ. లేదు లేదు ప్రశాంతి, నువ్వు ఇక్కడ ఉన్నావని ఎక్కువ మంది అబ్బాయిలు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆయన నిఖిల్ నాయర్ అంటే మలయాళి. మలయాళం నల్లడం సంసారికే నరయ్యో మీకొచ్చా అండి? సంసారం సంసారం. యానిమల్ పేర్లు చెప్తాను, వాటి సౌండ్లు చేయండి, ఓకేనా? స్నేక్. ఐ లవ్ స్నేక్స్, నాకు చాలా ఇష్టం. నాకు టాటూ కూడా ఉంటది స్నేక్. అవునా? ఏది? అచ్చా, నాకు పాముంది ఇక్కడ. అమ్మో అమ్మో. ఓకే, బాగా గడ్డి తిన్న గేదె. గేదెకి తొండం వచ్చింది ఏంటి? తొండం. ఓకే, గుర్రం అండి, గుర్రం. చెట్ల దగ్గర బాగా గాలి వస్తే ఆ మటన్ బొక్కలు దొరికితే కొట్టి అని లాగుతారు కదా, అలా ఉంది ఇది. లవర్స్ ఎందుకు ఎప్పుడు హార్టే చూపిస్తారు? ఒకసారి లివర్ ఏమైనా చూపించచ్చు. సైట్ లేకపోయినా దేనికోసం ఎక్కువగా కళ్ళజోడు పెట్టుకుంటాము? అమ్మాయిల ముందు ఫోర్స్ కొట్టడానికి. అందుకనే నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు. ఏ అమ్మాయికి సైట్ కొడుతున్నావో తెలియకుండా. అదేంటి, నీ కళ్ళజోడు నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. ఒరే నిఖిల్, బాగున్నావారా? ఎన్ని కర్ర దెబ్బలు తిన్నావురా నా దగ్గర అసలు. నాకు ఎక్కువ డౌట్ వచ్చింది మ్యామ్. నీకు ఎప్పుడు డౌట్ లేరా అసలు? మీరు ఇంకా బతికి ఉన్నారని. నా బ్లడ్ నుంచి నేను రాస్తాను దీంట్లో. ఐ లవ్ యూ. కొంప తీసి నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? దాంతో పాటు ఒక కిస్ కూడా అడిగాడు మేడం. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ మేడం నేను. ఒకటే ఒక చిట్టి మేడం. మరి అటువైపు నాకన్నా అందంగా రెడీ అయి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు. మీకు మేకప్ తెచ్చిస్తాను, మీరు కూడా అందంగా రెడీ అవ్వండి. అంటే వేసుకోవట్లేదా నేను ఇప్పుడు? క్లాస్ లో అందరి కోసం పాట పాడేవాడివి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినుకే చిటుపట పాట అయింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. మేము బాడీ పార్ట్ చూపిస్తాము, మీరు స్పెషలిస్ట్ ఎవరో చెప్పాలి. న్యూరాలజిస్ట్. రైట్. డెంటిస్ట్. రైట్. కార్డియాలజిస్ట్. రైట్. స్కిన్ స్పెషలిస్ట్. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో. ఈ నెల అంటే సెప్టెంబర్ 20వ తారీఖున ఏఎన్ఆర్ గారి శత జయంతి సెలబ్రేషన్స్ గా ఫెంటాస్టిక్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ తరం కూడా ఏఎన్ఆర్ గారిని సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నువ్వు
పాడుతూ ఉంటే శ్రవణానందంగా ఉండింది. నీ పాట ఎలా ఉండింది? శ్రవణానందం కాదు. పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. సుశీలమ్మ పాడుతూ ఉంటే ఆ చిలిపితనం అల్లరంతా వినిపించేస్తుంది పాటలో. అండ్ షావుకార్ జానక్ గారు కూడా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పేర్స్ షావుకార్ జానక్ గారు అండ్ కినే నాగేశ్వరరావు గారు కూడా. నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది. పాట అంతా కూడా జానపద శైలిలో ఎలా స్వరపరిచారో అదే విధంగా నువ్వు చాలా బాగా ఆలపించావు. తుమ్మెదా ఉబలాట పడ్డది, హోయ్ హోయ్ తుమ్మెదా ఉబలాట పడ్డది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఫస్ట్ పల్లవి ఒక్కసారి నవ్వుతూ పాడతావా? రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. నవ్వరా అంటే ఒక అమ్మాయిని చూసి పాడుతున్నారు. రవివర్మకి అందని ఒకే ఒక అమ్మాయి ఏమైనా ఫీల్ అయిపోతుందేమో. ఎందుకలా వద్దు కదా. సవి చూడని హాయిగా ఉంటుంది కదా. రవి చూడని పాడని నవ్యనాదానివో. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా. నీకు తిరుగులేదు. మదిని రూపే మెదలిన గాని ఊయనలేనురా. వెరీ డిఫికల్ట్ సాంగ్. స్పెషల్లీ ఆ చరణంలో 2 సార్లు ఆ సంగతి పమగమ పరిసరి బా ఏది వస్తుంది. రియలీ సౌండెడ్ వెరీ నైస్. నీవెల మన్నించరా రాజా. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా. చెంగావి అంటే అర్థం ఏంటి? అంటే అది రామ్. చెంగావి అంటే లేత ఎరుపు రంగును చెంగావి అంటారు. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి హబ్బ సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. అన్ని చరణాల్లో నువ్వు ఆ కీ మాత్రం పర్ఫెక్ట్ కీలో పాడావు. నన్ను